వచ్చి ఎవరు వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాము. చేరువచ్చిన అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఈ సమయంలో నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన గొప్ప దైవ సేవకులు రెవరెండ్ కుమారయ్య గారికి, నా ప్రియ సహోదరి పాస్టర్ గారికి, సంఘటన మీ అందరికీ ప్రభు పేట శుభాలు తెలియజేస్తున్నాం. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ఈ సంఘాన్ని ఇంకా దేవుడు బలపరించి నూరంతలుగా ఫలింప దయచేయుగాక. గట్టి చప్పుడు కూడా అవసరం. పరిస్థితి గ్రంథంలో నుంచి దేవుడి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినములకై దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మూలవాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి చదవగలిగిన ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వాక్యాన్ని నోట్ చేసుకోండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని నోట్ చేసుకోండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లెను. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవ, శక్తి కలిగిన దేవుడు, మాటతో సమస్తమును సృష్టించగలిగిన ప్రభావం కలిగిన దేవుడు, దేవా, ఈ రాత్రికాల సమయంలో నేను నీ పాద సన్నిధిలో ఉన్నాను తండ్రి. నీ ప్రజలైన వారు నీ ముందు ఉన్నారు దేవా. నేను నీ పక్షమే నిలబడవచ్చుండగా నాలో మీరే ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నా నోటికి బోరగా మీరు ఉండమని ప్రార్థన చేస్తున్నాను. నీ నోటికి నేను బోరగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన వాడా, నీ నోట నా మాట ఉంచి ఉన్నానని వాగ్దానం ఇచ్చిన వాడా, కట్టుటకు నాటుకు అధికారం ఇచ్చి ఉన్నానని వాగ్దానం ఇచ్చిన వాడా, నేను నీ పక్షమే మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాట ద్వారా ప్రజల కుటుంబాలు యేసు నామములో కట్టబడునుగాక తండ్రి. ప్రతి బిడ్డ కుటుంబం యేసు నామములో కట్టబడినట్లుగా ఈ రాత్రికి దాసులు వచ్చి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నా. వాక్యాన్ని విరోధంగా పోరాటం ఇస్తున్నా ప్రతి దుష్ట దురాత్మ చికిత్స ప్రభావాన్ని యేసు నామములో విడిచి ప్రబలగిస్తున్నా. మా అందరితో మాట్లాడి బలపరచుమని మాతో మాట్లాడనయ్యున్న యేసు పేరిట ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. రండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచ్చిన భాగంలో దావీదు గారట అంతకంతకు ప్రభులారట, సౌలు కుటుంబం అయితేనట అంతకంతకు నీరసలేదట. ఈ వచ్చిన భాగంలో 2 కుటుంబాల గురించి దేవుడు రాశాడు. ఒక కుటుంబం ఏమో దావీదు కుటుంబం అయితే, మరొక కుటుంబం సౌలు కుటుంబం. దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లిందట, సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయిందట. ఎందుకని దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లింది? ఎందుకని సౌలు కుటుంబం అంతకంతకు నీరసిల్లిపోయింది? దావీదు గారు రాజే, సౌలు గారు కూడా రాజే.
ఇశ్రాయేలు 12 గోత్రాల వారిని 40 సంవత్సరాలు పరిపాలించాడు. మొట్టమొదటి రాజుగా సౌలు మహారాజు. ఆ తదుపరి ఆయన తర్వాత పరిపాలించిన రెండవ రాజు ఎవరైనా ఉన్నారు అంటే 40 సంవత్సరాలు పరిపాలించింది దావీదు మహారాజు. సౌలు కుటుంబం ఏమో అంతకంతకు నిరసిల్లిపోతే, దావీదు కుటుంబం ఏమో అంతకంతకు వర్ధిల్లెను, అంతకంతకు ప్రబలెను, అంతకంతకు దీవించబడెను. గట్టిగా చప్పట్లు కొట్టండి సార్. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు కుటుంబాలను కట్టింది దేవుడే. సౌలు కుటుంబాన్ని కట్టింది దేవుడే, దావీదు కుటుంబాన్ని కట్టింది దేవుడే. సౌలుకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసింది దేవుడే, దావీదుకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసింది దేవుడే. మరి ఈ కుటుంబాన్ని ఏమో దేవుడు పైకి లేపాడు, ఈ కుటుంబాన్ని ఏమో అంతకంతకు నిరసిల్లిపోయేటట్టుగా ఎందుకు ఉన్నది? కారణం ఏంటి? ఆ రోజు సౌలు కుటుంబాన్ని దేవుడు ఇశ్రాయేలు 12 గోత్రాల వారి కోసం ఏర్పాటు చేసుకొని రాజుగా నియమించడానికి దేవుడు సౌలు కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తదుపరి దావీదు కుటుంబాన్ని కూడా ఈ 12 గోత్రాల వాళ్ళ కోసమే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నేను ప్రభువు చెప్తున్నా, ఈ సంఘం కొరకు నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్ అని చెప్పి చెప్పడం గట్టిగా. ఈ సంఘం కొరకు, ఈ పరిచర్య కొరకు, ఈ సేవ కొరకు నీ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘానికి వచ్చే కుటుంబాలు, కొన్ని కుటుంబాలేమో ఆశీర్వదించబడుతున్నాయి, మరికొన్ని కుటుంబాలేమో అంతకంతకు నిరసిల్లిపోతున్నాయి. ఆ కుటుంబాలు దీవించబడ్డానికి గల కారణం ఏంటి? ఈ కుటుంబాలు అంతకంతకు డౌన్ అయిపోవడానికి గల కారణం ఏంటి? రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. దావీదు కుటుంబం అంతకంతకు ఎందుకు వర్ధిల్లింది? సౌలు కుటుంబం అంతకంతకు ఎందుకు నిరసిల్లిపోయింది? కారణం ఏంటి? దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ 2 చేతులు పైకి ఎత్తి ఇప్పుడు గట్టిగా చెప్పడమ్మా, గట్టిగా చెప్పడమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుటుంబం లాగా నా కుటుంబం ఉండాలి అనుకున్న వాళ్ళందరూ సపోర్ట్ కొట్టండి. ఎవరు ఉన్నారు? చెప్పట్లేదు, బాగానే కొట్టాం. ప్రతి ఒక్కరికి ఆశే. దావీదు కుటుంబం వర్ధిల్లడానికి గల కారణం ఏంటి? నీ కుటుంబం నిరసిల్లిపోకుండా మరలా దావీదు కుటుంబం వలె ఆశీర్వదించబడాలి అంటే నువ్వు చేయాల్సినటువంటి విషయం ఏంటి? దావీదు ఏం చేస్తే వర్ధిల్లాడు? దావీదు కుటుంబం ఎలా ఉంటే వర్ధిల్లింది? ఒక 3 మాటలు నేను మీకు చెప్పి ముగిస్తాను. వాక్యం గట్టిగా చెప్పండి ఒకసారి. ఎలా ఉంటే దేవుడు దావీదు కుటుంబాన్ని అంతకంతకు వర్ధిల్ల చేశాడు? మన కుటుంబాలు కూడా దావీదు కుటుంబం లాగా వర్ధిల్లే గుంపులో ఉండాలి. ఆమేన్ చెప్పడం గట్టిగా. యేసు నామములో మనసారా మిమ్మల్ని దీవిస్తున్నాను ప్రభు పేరట. మీ కుటుంబాలన్నీ కూడా దావీదు కుటుంబం వలె అంతకంతకు వర్ధిల్లును గాక. మీరు అన్ని విషయాల్లో దీవించబడుదురు గాక, అన్ని విషయాల్లో విజయము కలుగును గాక. ప్రతి ప్రయత్నం నా దేవుడు మీ జీవితంలో దిగ్విజయంగా ముందుకు వెళ్ళడానికి సహాయం చేయను గాక. అతని గట్టి పడతాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు కుటుంబం లాగా మన కుటుంబం కూడా వర్ధిల్లాలి అంటే 3 విషయాలు. ఒక వ్యక్తి
వర్ధిల్లాలి అన్న, ఒక సంస్థ వర్ధిల్లాలి అన్న, ఒక కుటుంబం వర్ధిల్లాలి అన్న, ఊరకనే దేవుడు వర్ధిల్లేటట్టుగా చేయడు. ఎందుకని దేవుడు దావీదుకు అంత గొప్ప భాగ్యాన్ని, దావీదు కుటుంబానికి అంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. 3 మాటలు చెప్తున్నాను, త్వరగా దేవుని మాట ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు కుటుంబం వర్ధిల్లడానికి 3 విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ప్రభు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. దేవుని వాక్యంలో నుంచి 3 మాటలు మీకు చూపిస్తాను. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 38వ వచనాన్ని నోట్ చేసుకోండి. దేవుడు సొలొమోను మహారాజుతో మాట్లాడుతున్నారు. సొలొమోను మహారాజుతో ఎవరు మాట్లాడుతున్నారంటే, నేను నీకు ఆజ్ఞాపించినంతా నీవు విని నా మార్గములను అనుసరించి నడుస్తూ నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగిస్తూ నా సేవకుడైన దావీదు గారు ఎలా చేశారో నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబాన్ని శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లుగా నిన్ను కూడా స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించదను. గట్టిగా చెప్పడం సరే. దావీదు గారి గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, దావీదు నేను ఏది చెప్తే ఆ మాటకు లోబడి చేసేవాడు. గట్టిగా చెప్పడం సరే. గట్టిగా చెప్పడం దేవుడికి స్తోత్రం. నా ఆజ్ఞలను నా కట్టడలను ఆయన వద్దకు నేను పంపిస్తే ఆ మాటకు విధేయుడయ్యేవాడు. సొలొమోను మహారాజా, నా సేవకుడైన దావీదులాగా నీవు కూడా నా మాటకు విధేయుడైతే దావీదు కుటుంబాన్ని ఎలాగైతే స్థిరపరిచానో నీ కుటుంబాన్ని కూడా నేను స్థిరపరచబోతున్నాను. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. ఎందుకు మాట చెప్తున్నారు అని అంటే, చాలా సార్లు మన జీవితంలో దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాటకు మనం విధేయులు కాలేము. ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని, ఒక సంస్థను దేవుడు ఆశీర్వదించాలి అంటే దేవునికి విధేయత చూపెట్టాలి. విధేయత కలిగిన వారినే దేవుడు ఆశీర్వదిస్తారు. విధేయత ఎవరిలో ఉంటుందో, ఏ కుటుంబంలో విధేయత ఉంటుందో ఆ కుటుంబాన్ని నా ప్రభువు స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విధేయత మొట్టమొదటి మాట ఏంటంటే దావీదు విధేయత. ఈరోజు నా ప్రభు పేడ చెప్తున్నాను, దేవుని మాటకు విధేయత చూపించే కుటుంబమేనా నీ కుటుంబం? దావీదు లాగా నీవు దేవుని మాటకు విధేయుడు అయ్యేవాడివేనా? విధేయురాలుగా ఉండే వ్యక్తివేనా? అయితే దావీదు కుటుంబం వల్ల నీ కుటుంబాన్ని కూడా దేవుడు వర్ధల చేయబోతున్నాడు. దేవునికి స్తోత్ర. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. దావీదు ఏ విషయంలో సరే దేవునికి విధేయత చూపెట్టేవాడు, దేవునికి లోబడేవాడు. ఇంకొక మాట చెప్పేనా, దావీదు పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి నీవు పొరపాటు చేసావంటే లోబడిపోయాడు, విధేయత చూపెట్టాడు, పశ్చాత్తాపడ్డాడు. ఆయనలో ఉన్న విధేయతే తన కుటుంబాన్ని పైకి లేవనెత్తింది. గట్టిగా
చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒక మనిషిలో విధేయత చాలా ప్రాముఖ్యం ప్రియులారా. ఒక కుటుంబంలో విధేయత చాలా అవసరం. ఏ కుటుంబంలో అయితే విధేయత ఉంటుందో ఆ కుటుంబాన్ని ప్రభు దీవిస్తాడు. ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రులకు విధేయత చూపెట్టలేకపోతున్నారు. భార్య భర్తకు విధేయత చూపెట్టలేకపోతున్నారు. అందుకనే కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఎదగాల్సినటువంటిది, ఆశీర్వాదం పొందాల్సినటువంటి ఆ కుటుంబం దినదినము నేరసిల్లిపోతుంది. మన కుటుంబాలన్నీ విధేయత కలిగిన కుటుంబాలుగా మార్చబడును గాక. చప్పట్లు కొడతారు గట్టిగా సార్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పాదములు ప్రియులారా, ఒక వ్యక్తి విధేయత కలిగి ఉంటే ఆ వ్యక్తిని, తన కుటుంబాన్ని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడో మీరు చూడండి. దావీదులో ఉన్న విధేయత ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తే, ఈరోజు నీలో నాలో దేవుడు విధేయత చూడాలి అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరి సౌలు కుటుంబం ఎందుకు నిరసించిందో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపెట్టలేదు. దేవుడు ఆజ్ఞాపించాడు, అమాలేకీయులను నీవు కనికరించకూడదు, మొత్తాన్ని నీవు నాశనం చేయాలి అంటే సౌలు ఏం చేశాడు? మంచి మంచి వాటిని ప్రక్కకు పెట్టి మిగతా వాటిని చంపగలిగాడు. కానీ దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపెట్టలేకపోయాడు. అందుకని సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం ఏంటి దేవుని వాక్యాన్ని చూద్దాం. 15వ అధ్యాయం 17వ వచనం. సమూయేలు ప్రవక్త సౌలు గారితో చెప్తున్నటువంటి మాట, అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రీకులకు శిరస్సుగా ఉంటివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా అభిషేకించాడు. 21వ వచనం. అయితే గిల్గాలులో నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితమగు గొర్రెలను ఎడ్లను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చిందని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన దేవుడు సంతోషిస్తాడు. చప్పట్లు గట్టిగా. దేవుడు చెప్పిన మాటకి నువ్వు లోబడితే ఎవరికి సంతోషం? చెప్పండి, ఎవరికమ్మా? దేవునికి మనం సంతోషాన్ని కలగజేయాలి. ఆమేన్ గట్టిగా. మన కుటుంబం దేవునికి సంతోషం కలగజేసే కుటుంబాలుగా ఉండును గాక. సౌలు దేవుని మాట ఆయన దగ్గరకు వస్తే విధేయత చూపెట్టడందు వలన దేవునికి సంతోషం పోయింది. దేవుడు బాధపడ్డాడు. అందుకని సమూయేలు గారు ఏమంటున్నాడంటే, ఒక వ్యక్తికి దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞను గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు చెప్పింది చేయకుండా నువ్వు ఎన్ని బలులు అర్పించినా దేవునికి సంతోషం కలగదు. పాస్టర్ గారికి ₹1,00,000 ఇవ్వండి కానుక. పాస్టర్ గారు చెప్పిన మాట వినకపోతే ₹1,00,000 ఇచ్చేయండి అని సంతోషపడతాడా? ఏమనుకుంటారు? ఈ బిడ్డ నాకు లోబడట్లేదే అని ఒక పాస్టర్ గారు అంత బాధపడితే దేవుడు ఎంత బాధపడతాడో ఒకసారి ఆలోచన. అందుకని దేవుడు సమూయేలు గారి ద్వారా సౌలుతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు ఎన్ని అర్పించినా దేవుడు అంగీకరించడు. కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాటకు నీలో విధేయత చూపించే మనస్సు లేదు. దేవునికి లోబడే మనస్సు లేదు. సేవకునికి లోబడే మనస్సు లేదు. సంఘానికి లోబడే మనస్సు లేదు. సంఘ పెద్దలకు లోబడే మనస్సు నీలో లేదు. కాబట్టి ఆశీర్వాదం పొందే అర్హత కూడా మన దగ్గర ఉందా లేదా? అందుకే చెప్తున్నా,
దేవుని మాటని దగ్గరకు రాగానే ఎస్ ప్రభువా అని లోబడదాం. చప్పలు కొట్టండి గట్టిగా ఒకసారి. దేవునికి స్తోత్రం. గట్టిగా దేవునికి స్తోత్రం. నీవు ఎన్ని బలులు అర్పించడానికి సంతోషం లేదు, కానీ ఆయన చెప్పిన మాటలు లోబడితే ఆయన సంతోషం. ఆ తర్వాత నిన్ను దేవుడు అంచెలంచెలుగా దీవిస్తాడు, బహుగా దీవిస్తాడు. దావీదుకి సౌలుకున్న తేడా ఏంటంటే, సౌలు దేవుని మాటకు లోబడేవాడు కాదు, సౌలు దేవుని మాటకు విధేయత చూపెట్టేవాడు కాదు. అందుకనే సౌలు కుటుంబం దినదినము నేరసెల్లిపోయింది. దావీదు కుటుంబం, దావీదు దేవుని మాటకు విధేయుడు కనుక దావీదు కుటుంబం దినదినము అభివృద్ధిలోకి వచ్చింది. గట్టిగా చెప్పండమ్మా, హల్లెలూయా. అందుకే మనలో ఏం కావాలి చెప్పండి? విధేయత. అందరూ చెప్పండి, ఏం కావాలి? ఇటున్న గట్టిగా చెప్పండి ఒకసారి. విధేయత కావాలి. ఇటున్న ఒకసారి చెప్పండి. ఎనుకున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు గట్టిగా చెప్పండి, ఏం కావాలి? విధేయత. లోబడే మనస్సు, దేవునికి తల వచ్చే మనస్సు, అది నీలో నాలో ఎప్పుడైతే ప్రారంభమవుతుందో మన కుటుంబాన్ని దేవుడు అంత పైకి లేపుతాడు. గట్టిగా చప్పలు కొట్టుకుంటున్నా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువులాగా మీ సొంత పురుషులకు ఏంటమ్మా? మీ సొంత పురుషులకు. మీ సొంత పురుషుడు ఎవరమ్మా? ఒకళ్ళరా? సొంత పురుషులు ఉన్నారా? భర్త. గట్టిగా చెప్పండి. భర్తకు భార్య ఏం చేయాలట? లోబడాలి, విధేయత చూపెట్టాలి. చాలా మంది స్త్రీలలో ఒకప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. కాలం మారిపోయింది. ఒకప్పుడు భార్యల మాట వినేవారు, ఇప్పుడు భర్త భార్య చెప్పిన దానికి మాటకి లోపడాల్సి వస్తుంది. రివర్స్ కాలం అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా వినండి. భార్య అంటే భర్తకు లోబడాలి. ఆమేనండి, లోబడాలి. మనం ప్రభువుకి ఏ విధంగా అయితే లోబడుతున్నామో, నీ ఇంటికి ప్రభు ఎవరో తెలుసా? నీ భర్తే. అలాగే చెప్పండి. నీ ఇంటికి ప్రభు అయినా, నీ ఇంటికి యజమాని అయినా, నీ ఇంటికి పెద్ద తరగతి ఆయనే. భర్తను లెక్క చేయరు కొంతమంది. చూసుకుంటారు. గౌరవంగా పిలవాలి, నువ్వు వినయం చూపెట్టాలి, విధేయత చూపెట్టాలి. ఎందుకని మాట చెప్తున్నాడు అంటే, ఒక కుటుంబం దేవుడు దీవించాలి అంటే ఆ కుటుంబంలో విధేయత కావాలి. కాబట్టి ఇంటికి దీపం చెప్పండి అమ్మా, మీరే. ఎన్ని దీపాలు ఉన్నాయా? ఈ దీపాలు వెలిగితే బాగుండు, కానీ ఈ మధ్య ఎందుకన్నా ఛార్జింగ్ లేదు దీపాలకి. దేవునికి స్తోత్రం. గడి చెప్పడమ్మా, దీపం అమ్మ. మీరు నీటికి దీపం. బైబిల్ ఏం రాస్తుంది తెలుసా? భర్తకి కిరీటం ఎవరు? మీరే. దీపాలు మీరే, కిరీటాలు మీరే. మీరు లేకపోతే మేము లేవు. అదొక వాస్తవమే. కొంతమంది ఏమంటారండి, నేను లేకపోతే అసలు రావట్లేయా? ఆయన లేకపోయినా గడవదు, నువ్వు లేకపోయినా గడవదు. కానీ దేవుడు ఒక కుటుంబం దీవించాలి అంటే, ఆస్వాదించాలి అంటే, అభివృద్ధి చెందాలి అంటే, సమాజంలో పేరు రావాలి అంటే, ఆ కుటుంబంలో స్త్రీకి కావాల్సింది ఏంటంటే విధేయత. అక్కడే 24 వచ్చిన కూడా 5వ అధ్యాయం 24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ
తమ పురుషులకు చెప్పండి, తమ పురుషులకు గట్టిగా చెప్పండి అమ్మా, తమ పురుషులకు నేను లోబడతానండి అన్న వాళ్ళందరూ సపోర్ట్ కొట్టండి. పురుషులు కాదన్నయ్యా, స్త్రీలే. మనం ఎందుకు లోపడతాం? మనకి ఇంకోటి పెట్టాడు, మన బిడ్డలు వేరే, ఇలా బిడ్డలు వేరే. ఏమండి మీ బిడ్డ ఏంటి తెలుసా? లోబడటం. ప్రతి విషయంలోనా కొద్దిగా ప్రతి విషయంలో సంఘము క్రీస్తునకు ఏ విధంగా లోబడుతున్నదో, ప్రతి విషయంలో స్త్రీలు పురుషులకు, సొంత పురుషులకు, భర్తలకు లోబడాలి. అది ధర్మం. మరి మన జీవితంలో దేవుడు ఇచ్చినటువంటి మాట దాటి అవతలకు వెళ్ళకుండా దేవుడు మనలను బలపరచును గాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మీకు బైబిల్లో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చాలా మంది స్త్రీలు ఏమంటారంటే, మా వారు మారడండి 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 అనే పదమే ఉంటది. నేను చెప్పేది ఏంటి తెలుసా? ఆయన మారే కన్నా ముందు నువ్వు మారు. గట్టిగా చెప్పండి, నీ నోరు మారాలి. అసలు మీరు చర్చిలో మేము పురుషులు ఎంతమంది ఉన్నామో చెప్పండి, మీరు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఒకళ్ళరు చూడండి అడుగుతున్నాను. అసలు మనం మీరు ఎంతమంది ఉన్నారు? మీరు ఎంతమంది ఉన్నాం? ఆ గుడికి ఎక్కువగా ఎవరుతున్నారు చెప్పరా? మీరేగా ఫస్ట్ అందరూ మీరే ఎక్కువ మంది ఉన్నారు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు ప్రార్థనకి పురుషులు చాలా కొద్దిమందే వచ్చారు. చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ప్రార్థనకు పోయే మనలోనే లోపడే మనసు లేకపోతే ప్రార్థనకు రావడంలో ఉంటుందంటారా? గట్టిగా చెప్పండి. వారం వారం పెద్ద బైబిల్ తీసుకొని, అమ్మాయి నీకు ఎందుకమ్మా బైబిల్ చదువుకుంటున్నారంటే, నాకు కూడా బైబిల్ కావాలి. తప్ప బైబిల్ కావాలి, కొనుక్కోను, సూపర్. ఆదివారం నువ్వు చక్కగా ప్రార్థనకు వస్తున్నావు, ఇంకా శుక్రవారం ప్రార్థనకి, శనివారం ప్రార్థనకి, కుటుంబాల ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి, ఉపమా ప్రార్థనకి, భోజనాల ప్రార్థనకి, అన్ని ప్రార్థనలు వస్తున్నావు. కానీ చెప్పండి అమ్మా, మనకి మాత్రం అదొకటే రాట్లా. ఏంటది? లోబట్ట. ఏంటంటో ఈ మెట్లు నీ కిందకి వెళ్తామా? అయ్యగారు చెప్పి చర్చిలో డబ్బు పెట్ట గట్టిగా చూశారు. గట్టిగా మిమ్మల్ని ఏమంటారు కదా, కొంచెం గట్టిగా చెప్పవచ్చుగా. చూసారు ఎంత పత్తిలు నడుచుకుంటున్నారు. ఇంటికాడ కూడా అంతే. ఏమనంటే పత్తిలు ఆడాల్సిందే. ఒక్కొక్కరు అయితే ఈ ప్రీ బస్ వచ్చింది కదా, ఒంటరి వెళ్ళిపోతూనే ఉంటారు. ఏదేమో ఎవరు పడుకుంటూ పోవాలి. అమ్మాయి ఏమంటారు ఇస్తారా? అది ఈయన లోపడుతున్నాడు. గట్టిగా ఆలోచించారు. ఎందుకంటే వాడు ఎదుగుతున్నాడంటే అమ్మా, మనం ఇన్ని ఎంతున్నాం కానీ మనలో అదొక్కటి వస్తే ఈ పాటికి మీ వారు రక్షణ పొంది గుడిలో కూర్చునేవాడే. చప్పలు కొట్టండి గట్టిగా. ఫస్ట్ కుమారు నీ నోరు నీ గర్వం, అహంకారం తీసిపడే. ఒక్కసారి మారి చూపెట్టు, ఒక్కసారి లోపలి చూడు. ఎలా ఉన్న మనిషి ఎలా మారిపోయింది కానీ ఆయనే రాకపోతే అప్పుడు చూడు. అందుకనే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం చదువు తల్లి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఎందువలన? మీరు లోబడి ఉండుట వలన వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే
వారు భయంతో కూడిన మీ పవిత్రమైన ప్రవర్తన చూసి వారికి వాక్యం లేకుండానే, వాక్యం వినకుండానే తమ భార్యల నడవడి వలన వాళ్ళు మారిపోతారు. చప్పులు కొట్టండి. వాళ్ళు రాకపోవడానికి గల మెయిన్ కారణం ఎవరంటారు? అక్కలారు మనమే. నేను చెబుతున్నా, ఇక్కడున్న పెళ్ళైన వాళ్ళలో మీ భర్తలందరూ మీతో పాటు చర్చికి వచ్చే రోజులు రావాలి. పట్టాలు చప్పట్లు. అది మీతో విప్లవం ఈ రోజు నుంచే స్టార్ట్ అవ్వాలి. విప్లవం వద్దేలాలా? వద్దా? ఏ విప్లవం ఇది? లోబడే విప్లవం. ఆమేనని గట్టిగా వస్తారు. లోబడే తత్వం, విధేయత చూపెట్టే తత్వం మీలోకి వచ్చును గాక. అందుకని అక్కడ ఎవరు రాస్తుందంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, జడలు అలుకునుటయు, బంగారు నగలు పెట్టుకునుటయు, వస్త్రములు ధరించుకునుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండగా లోపల హృదయములో సాధువైనట్టుగా, మృదువైనట్టుగా గుణమును అక్షయ అలంకారము కలిగిన మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఏముండాలని లోపల మృదువైనటువంటి స్వభావం. ఆమేనని గట్టిగా. మృదువుగా మాట్లాడటం నేర్చుకోండి, మృదువైన స్వభావం నేర్చుకోండి. మనంతా గరికేవారమే, మనంతా మోటేవారమే, మనంతా కూడా పాషాణేవారమే, మనమంతా కూడా బోకరింపేవారమే. పైకేమో నగలని తీసుకునేస్తాం. నేను సమర్పించుకున్నానండి అంటాం. గట్టిగా చెప్పండి, నేను అన్ని సమర్పించేసుకున్నాను అంటాం. అసలు సమర్పించుకోవాల్సిందేంటి? నగలు కాదు, బొట్టు కాదు, పూలు కాదు, నగలు కాదు, ఏం కాదు. నీ హృదయాన్ని ఫస్ట్ సమర్పించాలి. గట్టిగా చెప్పండి. నీ లోపల మృదువైన తత్వం, సాధువైన తత్వం, లోపడే తత్వం, విజేత పొందేటువంటి తత్వం నీలో ఉండాలి. ఈ నగల కంటే కోరుకునేది దేవుడు ఏదో తెలుసా? నీ అంతరంగ స్వభావం. గట్టిగా చెప్పడు సార్. అంతరంగ స్వభావం. మనుషులకేమో పైరూపం నచ్చుతుంది, దేవునికేమో నీ అంతరంగ స్వభావం నచ్చుతుంది. నువ్వు ఎంతగా మృదువైన స్వభావం కలిగి ఉంటావో, సాధువైన స్వభావం కలిగి ఉంటావో, లోపడే మనసు కలిగి ఉంటావో, ప్రభువు అలాంటి వారిని ఇష్టపడతారట. అందుకని అక్కడ ఏమన్నా వస్తుందమ్మా? కాదండి, ఒక మాట పెట్టండి. 4వ వచనంలోనే అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఇప్పుడు సఫలం పడండి గట్టిగా. దేవునికి విలువైనది ఏంటో తెలుసా? మీ లోపల ఉన్న మృదువైన స్వభావం, సాధువైన స్వభావం. అలాంటి స్వభావం మీలోనికి రావాలి. ఆమేనని గట్టిగా అని ఆ మాట ఏమని చెప్పాడంటే 5వ వచనం, అలాగే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకుని, ఆ ప్రకారంగానే శారా అబ్రహాము గారిని యజమానుడా అని పిలుచుచు అతనికి లోబడి ఉండేను. ఈ మాట చప్పుడు కొడతారు గట్టిగా. శారమ్మ గారు తెలుసుకమ్మా? మీ సంఘంలో ఉన్న శారమ్మ గారు కాదు, బైబిల్లో ఉన్న శారమ్మ గారు ఉంది. అబ్రహాము గారు భార్య గారు వేరు, శారమ్మ గారు ఉన్నారు కదా. ఆ శారమ్మ గారట మనందరికి తల్లి, మనందరికి మాదిరి. ఆమె గురించి ఎవరు రాస్తుందో తెలుసా? అబ్రహాము గారిని ఆవిడ ఎవరు పిలిచేదట? యజమానుడా. మరి మీరు ఎవరు పిలుస్తున్నారు అని అంటే పెద్ద ప్రశ్న అయింది. ఇక అసలు అది క్వశ్చన్ రాకు. మరి
మీరు చెప్పడం నాకు తెలియదు కానీ మొత్తానికి ఏంటంటే ఏదో ఒకటి పిలుస్తారు. వీలైతేనేమో బాబా అంటారా, అబ్బాయి అంటారా, కొంతమంది అఫీషియల్ గా ఏమండి అంటారా, మరి కొంతమంది అయితే అంటారా. పిలుపులు రకరకాలుగా ఉండొచ్చు. కానీ ఇక్కడ శారమ్మ గారు మనందరికీ మాదిరి. ఏంటో తెలుసా? ఆమె తన భర్తని యజమానుడా అని పిలిచిందట. గట్టిగా చెప్పండి. మీ ఇంటికి యజమాని మీరా, మీ వారా? మా వారేనండి మాకు ఇంటికి యజమాని అన్న వాళ్ళంతా సపోర్ట్ పడతారు. నేను అసలు వాస్తవం మీరు ఆలోచన చేస్తే చాలా మంది ఏమంటారంటే ఆయన చేయలేదండి, ఆయన చేయలేదు, మొత్తం ఆవిడే. ఏమి ఇవ్వాలన్నావే, ఏమి తేవాలన్నావే, ఎందుకు మాట్లాడాలన్నా ఆవిడే. ఇప్పుడు మధ్యలో ఎవరన్నా వచ్చి మొగల మీద మాట్లాడుతున్న తుర్రులు వచ్చేది కూడా ఆవిడే. తగులునమ్మా. మీకు తెలుసా, అబ్రహాం గారు తన ఇంటికి 3 మనుషులు అతిథులుగా వస్తే విందు తయారు చేసినప్పుడు శారమ్మ గారిని పిలిచి 3 మానికల పిండిని పిసకమన్నాడు. ఆ గారి వయసు 90 సంవత్సరాలు. మెట్ట మధ్యాహ్నం టైం, ఒక ముద్ద తిని నిద్రపోయే టైం. ఇంకొక మాట చెప్పినా ఎండవేళ మధ్యాహ్నం టైం. చుట్టం నీ ఇంటికి వస్తే ఒకవేళ భర్త చుట్టం వచ్చాడని అన్నం పొయ్యి మీద పెట్టమంటే నీ రియాక్షన్ ఏంటి? ఇంకో మాట చెప్పానా? అబ్రహాం గారు లాగా మీ వారే కావాలని ఇంటికి చుట్టాలు చేసుకొస్తే నీ పరిస్థితి ఏంటి? అలా వెళ్ళే వాళ్ళనే కదా అబ్రహాం గారు, మీ దాసుని మీద నీ కటాక్షం ఉంటే మీ దాసుని ఇంటిని మీరు దాటి వెళ్ళొద్దని సాగిలపడి మరి ఇంటికి తీసుకొచ్చాడు. అట్ట తీసుకొస్తే మధ్యాహ్నం పూట నువ్వు నిద్రపోయేటప్పుడు అమ్మాయి లెగిసి ఎలుపతికి అన్నం వండి పెట్టండి అని అంటావా? మనకి అది అనుకోకూడదు. కానీ ఈ మధ్య సీరియల్ వల్ల పురుషులకు అన్నం కూడా పెట్టట్లేదు. దేవునికి స్తోత్రం. పురుషులకే పెట్టట్లేదంటే సొంతానికి పాపం ఆయన బస్సెక్కి వెళ్ళిపోవడం ఆయన తెలిసి. దేవునికి స్తోత్రం చెప్పండి. 3 మానికల పిండి కలపమనంటే 3 మానికల పిండి ఆవిడ వెంటనే లోబడి కలిపింది. పెట్ట మధ్యాహ్నం నిద్రపోయే టైం, అన్నం తినే టైం, ఓపిక ఒంటిలో లేదు. మీకే కనుక 3 మానికల పిండి కలపమంటే మానికంటే 2 కేజీలు, 3 6 కేజీలు కలపమంటే మిమ్మల్ని మీరు గుండె మీద చేసుకొని ఒక్కసారి మీరు హృదయపూర్వకంగా నేను పొద్దున్నే లేచి ఎంత మందికైనా సరేనయ్యా నేను ఇంట్లో టిఫిన్ ఒక్క రోజు కూడా కొనుక్కోకుండా నేను చేస్తాను అన్న వాళ్ళందరూ అమలు చెప్పండి. ఈ మందకి చేసి నా చేతులు సచ్చుబడి ఒంట్లో ఓపిక అయిపోయి నేను రోగాలతో సస్తున్నా అని ఆ ఇడ్లీ ఉడికి ఉడకోకుండా, ఉప్మా ఉడికి ఉడకోకుండా ఈ మధ్య వంట ప్రోగ్రాలు ఎక్కువైపోయినాయి. అవి చూసి యూట్యూబ్లో చూసి ఎక్కడెక్కడో కొత్త వంటలు చేసి ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగించి దేవుడి శబ్దం అయితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే అప్పుడు క్యాన్సర్ అయ్యి ఇది మాట చెప్తున్నాడంటే 90 సంవత్సరాలు ముసలావిడికి ఓపుకుంటుందండి. ఎండ టైం కదండి, రెస్ట్ తీసుకునే టైం కదండి. ఆ టైంలో ఆయన వచ్చి ఒక మాట చెప్పగానే యజమానుడా అని పిలవటమే కాదు, శాతల్లో లోబడే తత్వం చూపెట్టేది. చెప్పబోకండి. లోబడటం అంటే విధేయత చూపెట్టడం అంటే పిలుపులోనే కాదు, ప్రవర్తనలో కూడా అలా చూపెట్టగలిగింది కనుకనే ఎగ్జాంపుల్ రాశాడు. ఇంకో మాట చెప్పినా వాళ్ళు అవతల గదిలో ఉండి మాట్లాడుకుంటుంటే
ఉంది. ఇది చూడలేదా? వాళ్ళు అవతల మాట్లాడుకుంటుంటే ఈవిడ యువతల రూములో ఉండి నవ్వుకుంటుంది. ఎందుకు మాట చెబుతున్నానంటే, పురుషులు మాట్లాడేటప్పుడు కొన్నిసార్లు స్త్రీలు కూడా ఎవరిని కొద్దిగా చొరవ చేసుకోకుండా ఉంటే మంచిది. వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత భర్త నీతో చెప్పినప్పుడు సహాయంగా నీవేదైనా మంచి ఆలోచనిస్తే మంచిది. గట్టిగా చెప్పడం ఒకసారి, గట్టిగా చెప్పండి అక్కలారా. దేవునికి స్తోత్ర. ఒక మాట చెప్పారా, ఎండ వేళలో అతిథులు వస్తే ఆతిథ్యం ఇచ్చే విషయంలో లోపడింది. ఇంకొక మాట చెప్తున్నా, 75 సంవత్సరాల వయసులో దేవుడు అన్నాడు అబ్రాహాముతో, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును, నీకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి బయలుదేరు అనగానే అబ్రహాము గారు తన భార్య దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పగానే వెంటనే ఆవిడ ఎంత ఆస్తి ఉన్నది కదా, మనం ఎట్ట బయటికి పోతాం అని అలా. అదే కనుక మన దగ్గరనే కనుక దేవుడు పిలుపుచ్చి అమలు సేవ చేయాలి అని దేవుడు చెప్తున్నాడు అమ్మని, ఒకవేళ దేవుడు నిన్ను నీ భర్తని సేవకు పిలిస్తే ఉన్న పాటున బయలుదేరి లోపడే మనసు నీకుందా? 65 సంవత్సరాల వయసులో శారమ్మ గారు అసలు ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా అబ్రహాము వెనకాలే వెళ్ళిపోయింది. ఇప్పుడు సప్పుడు పట్టణ గట్టి ఆయనకే, మీరు గమనించండి, ఆయన వెనకే, ఆయన ముందు ఏమైనా. అబ్రహాం అన్నాడు, ఈ ప్రాంతంలో నీవు అందంగా ఉన్నావు, నిన్ను బట్టి నన్ను చంపేస్తారేమో, కాబట్టి ఎవరైనా ఈయన గారు నీకేమైనా అవుతాడు అని అడిగితే ఎవరు చెప్పమన్నాడు? ఆయన ఎవరు మన్నే అని చెప్పమన్నాడు. ఎందుకు చెప్పిందో తెలుసా? భర్త ప్రాణం కాపాడాలని. ఇప్పుడు సపోర్ట్ కొట్టండి. ఒక అబద్ధం ఆడిన భర్త కోసమే, ఒక పని చేసిన భర్త కోసమే. పలానా స్థలానికి వెళ్ళాలి అంటే భర్త కోసమే బయలుదేరేది. ఈరోజు ప్రభు గారు చెప్తున్నా, భార్య కోసం భర్త బతుకుతున్నాడు, భార్యగా నువ్వు భర్త కోసం బతకాలి. అవును అంటే చప్పలు కొట్టవచ్చు. గట్టిగా చెప్పండి సరే, చేతులు పైకి గట్టిగా. హల్లెలూయా. ఎంత కష్టపడుతున్నాడు నీ భర్త, ఎంత శ్రమిస్తున్నాడు నీ భర్త, కుటుంబ బాధ్యత ఎంత భరిస్తున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేయాలి. భర్తకు లోబడే మనసు నీకు ఉన్నట్లయితే, ప్రభు గారు చెప్తున్నా, నీ పురుషులను లేదా నీ భర్తలను ప్రభువు మార్చుకోబోతున్నాడు. దేవునికి స్తోత్ర. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. లోపడే మనసు కావాలి. ఒక మాట చెప్పనా, కరువు వచ్చినప్పుడు కూడా భర్తను విడిచిపెట్టగా కదండి. అబ్రహాము దినాల్లో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువులో కూడా వదిలిపెట్టల. ఈ రోజుల్లో జరగకపోతే ఏమో గొడవయ్యాను అని ఏం చేస్తున్నారు? నేను పోతున్నా పుట్టింటికి. ఇది ఒక నేర్చారు బాగా గట్టిగా చెప్పండి. తల్లిగారు కూడా ఏమని చెప్తారు? అమ్మాయి వాడిని నిన్నే పోషిస్తుడే, అసలు ఇంట్లో ఏమీ లేదు, అందరికి టీవీ ఉంది, నీ టీవీ లేదు, అందరికి ఫ్యాన్ ఉంది, నీ ఫ్యాన్ లేదు, అందరికి ఇల్లు ఉంది, నీకు లేదు, అసలు నీకు కొనేటట్లేడు, వచ్చేసాయి అనుకున్నట్టు ఏమన్నాలి? సరే మమ్మీ, ఆర్టీసీ ఫ్రీ బస్ ఉంది, మా ఆయన మాట లోపడపోయినా నీ మాట ప్రకారంగా ఆ రోజు చెప్పినట్టుగా ఎవరి సీమోన్ పేతురు నీ మాట ప్రకారం వాళ్ళేస్తానగా వీళ్ళు కూడా టికెట్ లేకుండా ఎక్కుతున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి అమ్మా. కరువులో కూడా భర్తకు లోబడిన స్త్రీ
భర్తతోనే జీవితం, భర్త కోసమే బ్రతుకు. ఎప్పుడైతే ఇలా ఉంటారో పురుషులు యేసు నామములో మారిపోదురుగాక. ఆమేన్ గట్టిగా వస్తారు. కరువులో లోబడింది, శ్రమలో లోబడింది, భర్త దేవుని మాటలు లోబడి తండ్రి ఇంటి నుండి ఆస్తిని వదిలిపెట్టి, అంతస్తును వదిలిపెట్టి, అందరిని వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉంటే ఆమె కూడా ఆయనకు తోడుగా నడిచిందే తప్ప ఏ రోజు కూడా భర్త ముందుకు వెళ్తా ఉంటే వెనక్కి వెళ్ళిపోరా. మరి మీ పరిస్థితి ఏంటి? భర్తను ముందుకు నెట్టే భారీగా ఉన్నావా? భర్తను వెనక లాగే భారీగా ఉన్నావా? ఈరోజు ప్రభు పేటని దేవుడు చెప్తున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో నీవు లోబడట్లేదు ఒకసారి ఆలోచన చేసుకుని లోబడగలిగితే నీ భర్తను దేవుడు దీవించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దేవుడు దీవించబోతున్నాడు, నీ కుటుంబాన్ని నా దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. యేసు నామములో లోపడే మనసు నీకు వచ్చును కాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎవరికి భర్త మాటకు లోబడి ఎందుకని భార్య ఆయన వెంట వెళ్ళింది తెలుసా? అబ్రహాము తాగుబోతాడు కాదు, చోరగాడు కాదు, వ్యభిచారి కాదు, లోపి కాదు, తిట్టువాడు కాదు, కొట్టేవాడు కాదు. భర్త మీద అంత నమ్మకం ఎందుకు కలిగిందంటే మా ఆయన మంచోడు అనుకున్నది కాబట్టే రాగలిగింది. నేను చెప్తున్నా, పురుషులుగా మనం భార్యకు నమ్మకం కలగజేయాలి. అప్పుడే మన అందరం కూడా వస్తారు. ఇప్పుడు సపోర్ట్ కూడా చెప్పండి, మన మీద నమ్మకమే లేదా? ఈయన బయటికి పోతే ఇటు తిరిగి వస్తాడో కాదు, ఇటు తిరిగి వస్తాడో తెలియదు. ఫోన్ చేస్తేనేమో ఏడే అంటాడు కదా, అసలు ఆడతాడు ఏడంటాడు. భార్యకు నమ్మకం కలిగిన రోజున నిన్ను విడిచిపెట్టదు. నీ భార్యకు నీ మీద నమ్మకం ఉందా లేదా? ఆ రోజు అబ్రహాము ఎట్లా నడిపిస్తే అట్లా నడిచిందంటే అబ్రహాము మీద నమ్మకం. ఏమిటా నమ్మకం? నా భర్త తాగుబోతాడు కాదు, తిరిగిపోతాడు కాదు, సోదగాడు కాదు, కొట్టేవాడు కాదు, తిట్టేవాడు కాదు, నన్ను పోషించగలిగిన వాడు, నన్ను నిలబెట్టగలిగిన వాడు, నా కుటుంబాన్ని పట్టించుకోగలిగిన వాడు. ఆ నమ్మకం చాలా ఉంది కాబట్టి భర్తతో పాటు అడుగులు వేసుకొని వెళ్ళగలిగింది. పురుషులుగా మనం మన భార్యకు నమ్మకాన్ని పుట్టించాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భార్య భర్తకు లోపడాలి, భర్త భార్యను ప్రేమించాలి, పోషించాలి. ఈ రోజుల్లో చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు కానీ పోషించే పురుషులు తక్కువ. 500 రూపాయలు వస్తే 200 రూపాయలు తాగి ఆగం చేసి కుటుంబాన్ని నాశనం చేసే పురుషులు చాలా మంది ఉన్నారు. భార్యను బ్రతికించాలి, పిల్లలను బ్రతికించాలి. ఈ రోజులు డబ్బుతో నడిచే రోజులు. ధనం లేకపోతే బ్రతకలేం, సంపాదన లేకపోతే బ్రతకలేం, కష్టపడకపోతే బ్రతకలేం. పురుషులు ప్రతి ఒక్కరూ కూడా కష్టపడే తత్వం మనలోనికి రావాలి. గట్టిగా చెప్పండి, కష్టపడే తత్వం ఏ పురుషుల్లో ఉండదో కుటుంబం బాగుపడింది. అలా చెప్పండి, గట్టిగా గట్టి చెప్పండి. అందుకని ఎవరు తన శరీరాన్ని ద్వేషించిన వాడు ఎవరు లేడు, కానీ దానికోసం తాను పెంచి పోషిస్తున్నాడట. ఈ శరీరాన్ని ఎట్లా పెంచి పోషిస్తున్నావో నీ భార్యను, బిడ్డలను, కుటుంబాలను కూడా పురుషుడు ప్రేమించి పోషించాలి. గట్టిగా చెప్పండి. పెళ్లి చేసుకోవటం ఎవరేం చేసుకుంటారంటే బతికియాలి. భర్త కుటుంబాన్ని బతికియాలి. భార్య ఆకలితో చంపి, పిల్లల ఆకలితో చంపి, ఇంటిలో భార్యని ఏడిపించుకుంటా, ఇసుక పుట్టించుకుంటా
ఉంటే ఏ భార్య భర్తకు లోబడదో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అందుకని భర్త ఏమో భార్యను ప్రేమించాలి, నమ్మకాన్ని పుట్టించాలి. భార్య ఏమో భర్తకు లోబడాలి. ఇంకో మాట చెప్పాడా? ఎఫెసీ పత్రిక 6:1 ఆ మాట ముగిస్తున్నాను. అమ్మా పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. చాలు. పిల్లలు తల్లిదండ్రులకు విధేయులవ్వాలి. ఈ రోజుల్లో పిల్లలు విధేయత చూపెట్టట్లా, ఎదిరించే వారిగా తయారవుతున్నారు. నా ఇష్టం అమ్మా, నేను యాడికైనా పోతానమ్మా, ఏ ఊళ్ళైనా తిరుగుతానమ్మా, చదివితే చదువుతానమ్మా, లేకపోతే ఏ ఊరు పడి పోతానమ్మా, నువ్వు చెప్తే నేను వినాలా, నీ ఇంట్లో నేను ఉండాలా, నా ఫ్రెండ్స్ నాకు ఉన్నారు, నా ఊళ్ళో నాకు ఉన్నారు అని పిల్లగాలు లెక్క చేయట్లా. అందుకని పిల్లగాల జీవితాలు అంతమైపోతాయి. ఒక మాట చెప్పాడా? తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు లేరు. ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా ఎవరి కోసం బతుకుతారు తెలుసా? పిల్లల కోసమే బ్రతుకుతున్నారు. అవును అన్నం చప్పట్లు కొట్టండి. పిల్లల కోసమే బ్రతుకుతున్నారు. ఉదయం లేచి సాయంత్రం దాకా ఎవరి కోసం కష్టపడుతున్నారు తెలుసా? పిల్లల కోసమే. పాసి పని చేసేది వాళ్ళ కోసమే, కూలి పని చేసేది వాళ్ళ కోసమే, అప్పులు చేసేది వాళ్ళ కోసమే. ఈ సంగతి పిల్లలు ఎప్పుడు తెలుసుకుని లోబడతారు? వాళ్ళు దీవించబడతారు. అల్లు చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. దేవుడు అబ్రహాముని పరిశోధించాడట. నన్ను ప్రేమిస్తున్నాడా, నేను ఇచ్చిన సంతానాన్ని ప్రేమిస్తున్నాడని ఆయన ఒక టెస్ట్ పెట్టాలనుకున్నాడు. అబ్రహామా అనగానే చిత్తం ప్రభు అన్నాడు, ఇదిగో నేను నీకు చూపించబోయే ఒక పర్వతం మీదకి వెళ్ళి నీకు పుట్టిన, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుని, నీకు ఒక్కడైన నీ కుమారుని నాకు బలిగా అర్పించమన్నాడు. ఈ మాట ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు చెప్పాడో, అబ్రహాము ఫస్ట్ దేవుడికి లోపడ్డాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టగలిగాడు. నేను చెప్తున్నా, నీ పిల్లలు నీకు లోపడాలి అంటే తండ్రిగా నువ్వు దేవుడికి లోపడాలి. అలా నువ్వు చెప్పండి గట్టిగా. అబ్రహాముకి నైట్ చెప్పాడు, తెల్లారి పొద్దున్నే పిల్లలోడి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం. ఎన్నో వచనం చెప్పక 3వ వచనం అంటమ్మా. తెల్లవారినప్పుడు దేవుడు ఎప్పుడు చెప్పాడు? దేవుడు ఎప్పుడు చెప్పాడు? రాత్రి చెప్పాడు. ఈయన ఎప్పుడు స్పందించాడు? తెల్లారి పొద్దున్నే స్పందించాడు. అంటే దేవుడు రాత్రి చెప్తే తెల్లారి మాటకల్లా లోబడిపోయాడు. దేవునికి స్తోత్రం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని, తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని ఆగడాగడాగడాగడు. అబ్రహాము పొద్దున్నే ఎవరిని లేపాడు? చెప్పనక్కర్లారు. ఇసాకు తీసుకుని పోవాలి కదా. తెల్లారినప్పుడు తెల్లవారుగానే ఎవరు లేపాడు? మన పిల్లల్ని తెల్లారే టైంలోనే లేపాలి. అలా చెప్పండి. చేసుకునే ఎప్పుడన్నా ఆ పిల్లగాడి లేకపోయా హాస్టల్ పోయించు అయ్యా ఎర్రగా పడ్డాడు లేకపోయా నిద్ర భాగమైతే మనం భాగమైపోతామయ్యా. ఇల్లంతా సెకండ్ వస్తుంది అని లేకపోతే కొడుకొని అయ్యా, అమ్మో నా పక్క డ్రామా కలగరా కొడుకో. పిల్లగారు ఇప్పుడు పిల్లగారు కదా ఏమంటే, నేను హాస్టల్లో పాపం రోజు 5 కూర్చున్నాను. ఎప్పుడన్నా ఒకసారి తప్పే లేదు. ఈడు అర్ధరాత్రి దాకా ఫోన్ పట్టుకుని తిరిగి అర్ధరాత్రి దాకా ఆ పనిలో పాటు సెంటర్లో కూర్చొని, ఆ గంటలో పాటు ఆ సెంటర్లో కూర్చొని పని మాట లేకుండా ఫోన్ అవుతుందిగా నొక్కొని 12:30 వచ్చిండు. అలా చెప్పండి.
ఇప్పుడు అమ్మ నాన్న ఏమంటారు? అమ్మ పైన పడుకొని ఏ వెనకబడిందని పడుకొని అలమ్మ. కొన్నిసార్లు మన గారాబం మన పిల్లగాల జీవితాన్ని నాశనం చేస్తుంది. అబ్రహాముతో దేవుడు ఒక మాట చెప్పగానే తెల్లవారగానే తండ్రి కొడుకు దగ్గరికి వెళ్ళి లేనాని లేపగానే ఈ మాట మీరు చప్పడం పట్టాలి. ఏంటో తెలుసా? అబ్రహాము ఎప్పుడైతే లేపాడో ఇస్సాకు లేచాడు. రోజు లేపని నా తండ్రి ఈ రోజు ఏ అవసరం వచ్చి లేపాడో ఇది ఆలోచించాలి. కొడుకు గారు కూతురు ఏదైనా ఆలోచించాలి. ఏ రోజు మా నాన్న తెల్లవారుజామున లేపట్ల, ఎందుకని కొన్ని రోజుల నుంచి తెల్లవారుగానే లేపుతున్నారు అంటే ఏ బాధ ఉందో, ఏ కష్టం ఉందో, ఏ ఇబ్బంది ఉందో, మా నాన్నకి ఏ అవసరం ఉందో, ఎందుకు లేపుతున్నారో పిల్లలు ఆలోచించుకోవాలి. గట్టిగా చెప్పండి, ఎందుకు లేపుతున్నాడు మా నాన్న, ఏ అవసరం లేపుతున్నాడు పాపం. అబ్రహాం ఏ రోజున లేపిన తన కొడుకుని ఏమన్నా అడిగినా ఉన్నారు ఈ ఊళ్ళోనే గుళ్ళో ఉన్నాను అన్న అందరూ ఎవరు చెప్పండి. ఏది అర్థం నాకేం దేవతలాగా. ఇప్పుడు రోజు లేపడు పాపం. ఎందుకని మీరు బైబిల్ ఎన్నాళ్ళు రాసింది? దేవుడికే డౌట్ వచ్చిందండి. ఏమని? నన్ను ప్రేమిస్తున్నాడా, తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు అంటే ఎంత సుకుమారంగా పెంచుతున్నాడో, ఎంత గాఢంగా పెంచుతున్నాడో, ఎట్లా పెంచుతున్నాడు మీరు ఒకసారి ఆలోచన చేయండి. నేను ఎందుకు మాట చెబుతున్నానంటే పిల్లల్ని గారాబం చేసి చెడగొట్టిన ఒకరికైతే అబ్రహాము చెడగొట్టే పెంపకం పెంచదా? నీకు ఇంకోటి తెలుసా? అబ్రహాం అన్ని కోట్లకు ఆశీర్వాదానికి గొప్ప ధనవంతుడైతే అబ్రహాము ఆస్తి సంపాదిస్తే ఆ ఆస్తి కూర్చొని తినకుండా నాకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉండాలని ఇస్సాకు ఆశీర్వాదం పొందాలని కష్టపడ్డాడు. అలాగే చెప్పండి. ఈ రోజుల్లో మా 10 ఎకరాలు ఉన్నాయి కదా, దేవుడికి స్తోత్రం. 10 ఎకరాలు ఉన్నందుకు తేరగా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అబ్రహాము తన కొడుకుని పరిచాతగాని వాడిలా పెంచలా, కష్టం ఎరగని వాడిలా పెంచలా, కష్టపడే తత్వం కలిగేటట్టుగా పెంచాడు. కనుకనే ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100% పంట పండించాడు. ఇప్పుడు సఫలం పడ్డాడు. గారాబమే కాదు, ప్రేమే కాదు, కష్టపడటం నేర్పాడు. ఇప్పుడు అబ్రహాము పెంపకమే ఉండాలి. ఇస్సాకు చూడండి, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు అనే మాట ఎంత స్పష్టంగా ఉందో. ఇస్సాకు తండ్రి పిలవగానే, తండ్రి లేపగానే ఏ అవసరం వచ్చినా తండ్రి లేపాడు అని చెప్పి వెంటనే లేచాడు, ప్రయాణం అయ్యాడు. గట్టిగా చెప్పడం సార్ రైట్. ఇప్పుడు కట్టెలు ఎవరు నరికారు తెలుసా? కట్టెలు అబ్రహాము నరికాడు. గట్టిగా చెప్పండి రైట్. వీళ్ళు గాడిదకు గంత కట్టి కట్టెలు మోపు దండ కట్టి పరివారం తీసుకొని కొడుకులు తీసుకొని మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళారు. మొరియా పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కట్టెలు ఎవరి మీద పెట్టాడు తెలుసా? చెప్పండి, ఇస్సాకు మీద పెట్టాడు. చాలా మంది పిల్లల మీద భారం వేయరు. పిల్లల్ని సుకుమారం పెంచొద్దు. అసలు వాళ్ళకి కష్టం ఏంటో తెలియాలి. గట్టిగా చెప్పండి. ఇస్సాకు మీద పెట్టడంలోనే నాను అసలుకే ఎక్కడమే కష్టమే. ఏది మొరియా పర్వతం అది ఎక్కడమే కష్టం. ఇప్పుడు ఉదాహరణ ఏముందండి, మోపుంది. ఇప్పుడు ఈ పొరివేసుకొని ఎక్కాలంటే ఎంత కష్టపడాలంటారు? ఇంకో మాట చెప్పాడా? మా నాన్న వయసు 100 సంవత్సరాలు. మా నాన్న నా మీద బరువు పెడుతున్నాడు. మా నాన్న మోసే మనసు కలిగిన వాడు కాదు, కానీ ఆయన ఎప్పుడూ మోస్తూనే ఉన్నాడు. ఈసారికి నేను బరువెత్తుకోవాలి. ఇప్పుడు సప్పుడు పట్టలు గట్టి పిల్లలుగా కొన్నిసార్లు నీ తల్లిదండ్రులు బరువు మోయాల్సిన బాధ్యత నీదే.
వాళ్ళ వయసు మళ్ళిన తర్వాత ఆ బరువు నీ మీద పెట్టినప్పుడు కాదు అనమాకు. అబ్రహాము ఆ మోపు చేసుకొచ్చి కొడుకు మీద పెట్టగానే నా మీద నడవా, నా వల్ల కాదని ఎత్తుపడేసినా, ఎత్తుపడేలా. ఇప్పుడు దాకా మా నాన్న పోసిండు, మా నాన్న బరువు మీద పెట్టాడు, ఈ బరువు నేను మోద్దాం అనుకుని పోసాడు. గట్టిగా చెప్పండి. ఒకటి లేపగానే లేచాడు, రెండు బరువు మీద పెట్టగానే బరువు కూడా పోసాడు. ఇప్పుడు మూడోది ఏంటంటే అడుగుతున్నాడు, నాన్న దహన బలికి కట్టెలు ఉన్నాయి, చెప్పండి ఎలా చెప్పండి. నిప్పు కట్టెలు ఉన్నాయి కానీ గొర్రె పిల్ల లేదు నాన్న అన్నాడు. ఆయన ఏమన్నాడు, దేవుడే చూసుకుంటాడు పదవి అంటే ఇద్దరు పైకి వెళ్ళారు. ఈయన కూడా ఏం అర్థం కాల, దేవుడు చూసుకుంటాడంటే. ఆడికి పోయిన తర్వాత కాలు చేతులు కట్టేస్తండి, కాలు చేతులు కట్టేస్తాడు. ఆ గొర్రె పిల్ల ఎవరు? నాయన అనుకుంటారమ్మా, ఇప్పుడు ఆ అబ్బాయికి భయం వేసి కంగారు పుట్టి ఎక్కిన తల్లిదండ్రి ఏం చేయాలి? దేవుడికి స్తోత్రం. దేవతలు చుంగి చూడటమేమో వాళ్ళ దేవతలు, ఈ దేవతలు నాకు దేవుడికి స్తోత్రం. ఆయన చేతులు కాళ్ళు కట్టేస్తాడు, కిక్కురు అనుకోకుండా. మాట చెప్పనా, దేవునికి అర్పించాలనుకున్నాడు కనుక నేను దేవుని కోసం బలైపోవడానికి కూడా తండ్రి కోసం లోపడ్డాడే, అక్కడ దేవుడికి నచ్చాడు. చప్పగొట్టగలి తండ్రి కోసం చావడానికైనా సిద్ధపడ్డాడు, దేవుడి కోసం చావడానికైనా సిద్ధపడ్డాడు. ఈ రోజుల్లో తండ్రిని చంపడానికి తల్లి చంపడానికి రెడీ అయ్యారు. చిన్నప్పటి నుంచి మోసి సాది చదివించి జాబ్ తెచ్చి మంచి పిల్లలు చూసి పెళ్లి చేసి వాళ్ళ పురుగులు పోసి అన్నీ చేసి ఎప్పుడన్నా మొదలు పెడితే ఏంటయ్యా నా పరిస్థితి బాగలేదంటే నన్ను ఏం చేయమంటావు అనే కొడుకులు కూతురు ఈరోజు ఉన్నారు. నేను చెప్తున్నా, ఇస్సాకు దీవించబడ్డానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల పట్ల విధేయత. గట్టిగా చెప్పడం వస్తాయి, గట్టిగా చెప్పడం వస్తాయి. ఇప్పుడు భార్యకి ఏముండాలి? చెప్పండమ్మా, భార్యకి ఏముండాలమ్మా? విధేయత. భర్తకి ఏముండాలమ్మా? ప్రేమించే గుణం, నమ్మకత్వాన్ని పుట్టించే మనసు. ఇప్పుడు పిల్లలకి ఏముండాలమ్మా? విధేయత. ఏ కుటుంబంలో అయితే విధేయత ఉంటుందో 100% ఆ కుటుంబాన్ని దేవుడు పైకి లేపుతాడు. ఇప్పుడు సపోర్ట్ కొట్టండి గట్టి. దేవుడికి స్తోత్రం, గట్టి. దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం, దేవుడికి స్తోత్రం. నీ కుటుంబంలో దేవుడు చూసేది ఏంటంటే విధేయత. దావీదు విధేయత కలిగిన వాడు. దేవుడు ఏ మాట చెప్తే ఆ మాటకు లోబడే తత్వం ఉన్నది కనుకనే దావీదు కుటుంబాన్ని దేవుడు అంతకంతకు వర్ధలు చేశాడు. భార్యగా నీకు లోబడే మనసు లేకపోతే, భర్తగా ఆయన ప్రేమించే గుణం లేకపోతే, పిల్లలకు విధేయతలు పెట్టే మనసు లేకపోతే నీ కుటుంబం సమాజంలో డౌన్ అయిపోతుంది. ఈ మధ్య ఈగోలు ఎక్కువైపోయి ఏమమ్మా ఏంటంట ఈగోలు అని తెలుసా? అంటే ఏమంటారంటే ఈగో అంటే అది అహంకారం. నా మాటే చల్లాలి. నేను అసలుకే దేవుడికి స్తోత్రం, నా బ్యాక్గ్రౌండ్ ఏది లేదనమాట. నా మాటే ఇది ఈగో. భర్త అంటాడు, నేను చెప్తే ఏమంటది? నేను చెప్తేనవా? అసలు ఎవరో ఒకరు డౌన్ అవ్వాలి కదండి. ఎవరు ఒకరికొకరు లోపడాలి. అది లేకపోబట్టి ఈ సంసారం రోడ్డు మీదకి వస్తుంది. తగాదాలు పెట్టుకొని రోడ్డు మీద తగ్గుకొని గుద్దుకొని అది చేసి పొలిటీషియన్ పోయి కోర్టులకు పోయి సమాజంలో కుటుంబం సౌలు కుటుంబంలో నీరసం అవుతున్నారంటారా లేదంటారా? ఏమి లోపడ్డాయి? ఏమి లేదండి ఈ కుటుంబంలో లోప
లేదు. నేను చెప్తున్నా, ఏ కుటుంబం అయితే భర్తకు లోబడి భార్యను ప్రేమిస్తూ తల్లిదండ్రులకు పిల్లలకు విధేయులై ఉంటారో సమాజంలో పిల్లలకు పేరు వస్తుంది, భార్యకు పేరు వస్తుంది, ఆ కుటుంబాన్ని ప్రజలందరూ మెచ్చుకుంటారు. గట్టిగా సపోర్ట్ పడాలి, అందరూ మెచ్చుకుంటారు. మన ఇంట్లో మనమే కాదండి, ఆయన అయితే ఆ మేరకుండా ఉంటుంది, ఆ మొక్కడికి ఆ మేరకుండా ఉంటాడు, పిల్లలు ఎంత సకర కలగాలండి, పిల్లవాళ్ళు కలుగుతారండి, ఆడికి అసలు గర్వే ఉండదండి, పిల్లగాళ్ళు వాకిలి తత్వం లేదండి, చాలా మంచి పిల్లగాడండి, ఆయన చాలా మంచిదండి, అసలు ఎంత లోపడి తగ్గుతున్నారు, ఎంత పని చేసి తగ్గుతున్నారు, వాళ్ళ అమ్మ ఏం చెప్తే చేసిందండి. ఇది సమాజంలో మన పిల్లలకి మంచి పేరు. ఇదే దావీదు కుటుంబం అంతకంతకు వర్ధిల్లను. ఆమేనంటారు గట్టిగా. నీ కుటుంబం అంతకంతకు దీవించబడాలి అంటే, ఆస్వాదించబడాలంటే నీ ఇంట్లో ఏముండాలి, నీ కుటుంబంలో ఏముండాలి? విధేయత. ఇంకొక మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను. దావీదు కృతజ్ఞత కలిగిన వాడు. ఆమెను చప్పలు పట్టి గట్టిగా గట్టి పట్టండి. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని గట్టిగా చెప్పండి. దేవుడు నీ కుటుంబంలో ఎన్నో మేలు చేస్తున్నాడు. కృతజ్ఞత భావం నీలో ఉండాలి. ఏ స్థితిలో ఉన్నవారిని ఏ స్థితిలోకి నడిపిస్తున్నాడు. జరగని పరిస్థితుల్లో ఉన్న మన కుటుంబాలను ఈ రోజు 10 మందికైనా పెట్టగలిగే స్థితిలో ఉంచాడు. అవునన్న వాళ్ళు గట్టిగా చెప్పండి. ఆ స్థితిలో దేవుడు నిలబెట్టాడు. నీ పిల్లలకు జాబిచ్చాడు, నీ పిల్లలకు మంచి సంబంధం చేసుకొచ్చి వివాహం చేశాడు, మంచి మనవని ఇచ్చాడు, మంచి మనవరాలు ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, చక్కని భార్యని ఇచ్చాడు. ఈ అంతా దేవుని కృపే. ఎంతగా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కలిగిస్తే నీలో కలగాల్సింది ఏంటో తెలుసా? కృతజ్ఞత. కృతజ్ఞత. యెహోషువ గారు అంటారు, నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే, నా కుటుంబం ఈ స్థితిలో ఉన్నది అంటే, ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు మా పెద్దలు బానిసత్వంలో ఉన్నారు. ఆ బానిసగా ఉన్న టైంలో నేను పుట్టాను, నా కుటుంబం నా పిల్లలు అక్కడే ఉన్నారు. అలాగే మా జీవితాలు అంతరించిపోతాయి అనుకుంటే దేవుడు మమ్మల్ని విడిపించాడు. చెప్పండి. దేవుడు విడిపించాడు, బయటికి తీసుకొచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశంలో ప్రవేశపెట్టాడు. యెహోషువ అయిన నా జీవితంలో ఓటమితో ఉన్న నా జీవితాన్ని ఎంతో మంది రాజులను గెలిచే శక్తినిచ్చాడు. మీరు ఎవరినైనా క్షమించుకోండి, నేను మాత్రం, నా కుటుంబం మాత్రం నన్ను నిలబెట్టిన దేవుణ్ణి సేవిస్తాను. నా కుటుంబాన్ని దేదీప్యమానంగా వెలిగించిన ఆ మహాదేవుని ఆరాధిస్తాను. ఎవరు సేవిస్తారో తెలుసా? ఎవరు మందిరానికి వస్తారో తెలుసా? ఎవరు దేవునికి ఇస్తారో తెలుసా? ఎవరు దేవుని ఆరాధిస్తారో తెలుసా? కృతజ్ఞత కలిగిన వాడే దేవుని ఆరాధించగలుగుతాడు. 100వ కీర్తన 4వ వచనం. కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలలో ప్రవేశించండి. దేవునికి స్తోత్రం. కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ ఆయన గుమ్మములోకి రండి. మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? దేవుని మీద నీకు ఎంత కృతజ్ఞత ఉన్నదో చూపెట్టడానికి. ఈ రోజు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, చప్పలపడండి. 2 కాళ్ళు చేతులు పనిచేసే భాగ్యం ఇచ్చాడు, గట్టిగా చెప్పండి. పనిచ్చాడు, గట్టిగా చెప్పండి. పోషించాడు, ఆమె చెప్పండి.
కరోనా టైంలో నిన్ను నీ కుటుంబాన్ని నశించిపోకుండా కాపాడి నిలబెట్టాడు ఆయన. కృతజ్ఞత కలిగి ఉంటే రా మందిరంలోకి. దావీదు గొర్రెలు కాసుకునేటప్పుడు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో రాజయ్యాక కూడా అంతకన్నా ఎక్కువగా కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? నేను దినములకు 7 సార్లు స్తుతిస్తాను. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎన్నిసార్లు అంట? 7 సార్లు. ఉదయాన్నే ప్రార్థన చేస్తాడు, దేవుని ఆరాధిస్తాడు, పాటలు పాడతాడు, ఆరాధనలో ఉంటాడు. దావీదు ఎంత నాట్యం చేస్తాడంటే ఒక్కొక్కసారి ఆయన పై వస్త్రం కింద పడిపోతున్నా ఆయన రాజయ్యి ఉన్న సంగతి కూడా మర్చిపోయి దేవుని ఆరాధిస్తాడు. ఈ రోజులో చాలా మంది మందిరానికి వస్తారు కానీ గర్వం కాదు. మందిరానికి వచ్చిన వారిగా ఉండాల్సింది కృతజ్ఞత కానీ గర్వం కాదు. చాలా మంది దేవుడు నాకు ఏం చేశాడండి, ఒక 4 ఫ్యాన్లు ఇద్దామనుకుంటారు. ఆ 4 ఫ్యాన్ల మీద కుటుంబ సభ్యుల పేర్లన్నీ రాస్తారు. ఫ్యాన్ ఏలాడుతూ ఉంటుంది. ఇక కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ గిర్రా 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 తింటారు. వాళ్ళ కుటుంబాన్ని గిర్రా గిర్రా తింటుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అక్కడ నిజమమ్మా, ఎప్పుడైనా సరే నా పేరు చెప్పి అనకూడదు. అసలు మనం ఏం ఇస్తున్నామండి? ఆయన ఇచ్చే దాంట్లో సీమంతా కూడా మనం ఇట్లా అసలు నా పేరు చదవకపోయినా బాధ లేదయ్యా. నేను మనసులో కనపడాలని కాదు, దేవునికి కనపడాలని దేవునికి ఇవ్వాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. కృతజ్ఞత కలిగి మనం దేవుని సన్నిధికి రావాలి. 6 దినాలు కష్టపడాలి. చెప్పండి చెప్పండి. 7వ రోజున మందిరంలో గడపాలి. అది ఆయన ఆరాధించే రోజు, ఆయన గణపరిచే రోజు. ఇంకొక మాట చెప్పానా, రోజు ఎంత హుషారుగా వెళ్తారో టయానికి వెళ్తారు. ఏడో తెలుసా? పనికి. చర్చికి మాత్రం టయానికి రావు. అసలు మనం నైజీరియా గట్టిగా చెప్పండి. దేవుడిని నమ్ముకున్న పంతులు అయితే అసలు అయ్యగారు ఎక్కువ గుడి పెట్టలేదేంట్రా అనుకుంటారా? వీళ్ళు రోజులు 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 కలిసే కొద్ది అయ్యగారు ఆకలిపోయేదాకా మనం ఇంట్లోనే ఉందాం. ఎప్పుడైతే ఆరాధన చేద్దామంటాడు ఇక అందరూ ఇదే పని. మరి కొంతమంది అయితే అయ్యగారు కళ్ళు మూసుకుంటారు, ఆరాధన అయిపోవాలని. అయ్యగారు కళ్ళు తెరిచే లోపల చర్చలో పడాలి. నేను చెప్పే మాట ఏంటంటే, ప్రతిరోజు నువ్వు మనుషులకు ఎంతగా నువ్వు లోపలి వెళ్తున్నావో దేవుని సన్నిధి కూడా అంత త్వరపడి రాగలిగితే నీవు కృతజ్ఞత భావాన్ని తెలియజేసినట్టు. దేవునికి స్తోత్రం. గడిచేప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10వ దేవునికి ఇవ్వాలి. అది చాలా ఇంపార్టెంట్. సేవ కొరకు, సేవకుల పోషణ కొరకు, మందిర అవసరతల కొరకు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి చెల్లించాలి. ప్రతి నెల కరెంటు బిల్లు కడుతున్నాం, ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇంటి పన్ను కడుతున్నాం, నీళ్ళ పన్ను కడుతున్నాం, ఇదిగోండి ఫోన్ బిల్లు కూడా కడుతున్నాం. అర్థవుతారు నాకు వెళ్ళి ఫోన్లో డబ్బులు అయితేనే కదండి అమ్మాయి పోయేది. బండిలో పెట్రోల్ కొట్టేస్తున్నావు. ఇంకో మాట చెప్పినా, నీ శరీరం నడవాలి అంటే ఆహారాన్ని నీ లోపల వేస్తున్నావు, నీళ్ళు వేస్తున్నావు. నేను చెప్పే మాట ఏంటంటే, సేవ జరగాలి అంటే, సేవకులు నిలబడాలి అంటే దేవుని కోసం కృతజ్ఞత కలిగి గుప్పెళ్ళు విప్పాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. సేవను ప్రోత్సహించండి, కృతజ్ఞత చూపెట్టండి. ఒక మాట చెప్పనా, కృతజ్ఞత చూపించే టైం ఉంటుంది. ఆ టైం అస్సలు వదులుకోమాకండి. 2 చేతులు పైకి తలలు చెప్పండి. బైబిల్లో ఆ మరియా లాజరు
కుటుంబాన్ని మీకు తెలుసు కదా, మరియమ్మ, మార్తమ్మ, లాజరు గారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళ ఇంట్లో గొప్ప విందు జరిగింది. ముగిస్తున్నాడు ఒక్క నిమిషం. లాజరు గారు చనిపోయి తిరిగి లేకుండానే విందు జరిగింది. అప్పుడు మరియమ్మ గారు ఏం చేసిందో తెలుసా? 300 దేనారాలు విలువైనటువంటి అచ్చ జటామాంసి అయిన అద్దరు పట్టుకొని వచ్చింది. తీసుకొని వచ్చి ఏం చేసింది? ఆ అద్దరు యేసయ్య పాదాలు పూసింది, ఆయన తలకు అభిషేకం చేసింది. అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది సరిగారు. ఈ రోజుల్లో చాలా మంది సంఘాలలో ఎట్టున్నారంటే ఇచ్చేవాళ్ళు ఇస్తుంటే ఎవరోడు సరుగుతున్నాడు. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు తప్ప ఎవరోడు ఇవ్వలేకపోతున్నారు. ఆ రోజు యోధ అనేవాడు ఎవడు దొబ్బే బ్యాచ్, దొంగతనం చేసే బ్యాచ్. దేవుడి సంచిలో ఉన్న డబ్బులు కూడా తన సంచిలో వేసుకునే దొంగతనం చేసే బ్యాచ్ అది. తాను ఎవడు ఇచ్చేవాళ్ళని చూస్తే వారు లేరు. ఆమె పెద్ద ఇచ్చుడు కాడా, అయితే ఆమె దగ్గర తీసుకో అనేవాళ్ళు కూడా లేకపోలేదు సంఘంలో. గట్టిగా చెప్పండి. అమ్మ నమ్మడి బాగానండి. యోగా మాట అనగానే యేసు ప్రభు ఏమన్నారు? ఈవిడ నా భూస్థాపన కొరకు ముందుగానే ఇలాగ చేస్తుంది. గట్టిగా చెప్పండి. ఈమె గురించి ఎక్కడ ప్రస్తావించబడినా ఈమె అనేక చోట్ల నా నిమిత్తమై కనపరచబడుతుంది. ఎందుకు మాట చెబుతున్నానంటే, ఆ రోజుల్లో కూలికి పోతే ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేస్తే రోజు మొత్తం కష్టపడితే ఒక్క దేనారం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈవిడ యేసు ప్రభుకి ఎన్ని దేనారాలు ఇచ్చింది? చెప్పండి అక్కలారా. 300. అంటే సంవత్సరానికి ఎన్ని రోజులమ్మా? 365 రోజులు. అంటే 300 దేనారాలు అంటే ఎన్ని రోజులు? 10 రోజులు, 10 నెలలు. 10 నెలల జీతం దేవుడికి ఇచ్చిందంటే ఎంత కృతజ్ఞత. ఇప్పుడు చప్పలు కొట్టాడు. 10 నెలల కష్టాలు. ఇంకో మాట చెప్పానా? లాజరు కనుక అలాగే ఉంటే వాళ్ళ ఇంట్లో సంతోషం ఉండేది కాదు. నేను చెప్తున్నా, మన ఇంట్లో సంతోషం పోయి ఆనందంగా ఉండటానికి గల కారణం ఎవరు? మిమ్మల్ని. సమస్యలు వచ్చినప్పుడు సమస్యలను తీర్చి, సమృద్ధినిచ్చి, క్షేమాన్ని ఇచ్చి ఈ రోజు ఇలా నిలబెట్టింది ఎవరు? దేవుడు కాదా? ఆ జాబ్ ఇచ్చింది దేవుడు కాదా? ఆ పని ఇచ్చింది దేవుడు కాదా? ఆ ఓపిక ఇచ్చింది దేవుడు కాదా? ఆ ఫలం ఇచ్చింది దేవుడు కాదా? సమాజంలో మంచి పేరు ఇచ్చింది ఆయన కాదా? ఇన్ని పొందుకున్న మనం దేవుడికి కొన్నిసార్లు పిసినారితనంగా కొనుక్కుంటూ సరుకుంటూ ఇవ్వడం అంటే కృతజ్ఞత లేకపోవడమే. కృతజ్ఞత కలిగి ఎవరైతే ఇస్తారో ఇప్పుడే మీకు ఇవ్వబడును. గట్టిగా చెప్పడం సరే. ఇచ్చి శోధించండి, ఆకాశపు వెళ్ళి పట్టదాలను ఇస్తారని దీవెన. ప్రభు అని చెప్తున్నా, దావీదులో ఫస్ట్ విధేయత ఉంది, 2 కృతజ్ఞత ఉంది. అందుకని దావీదు కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? అంతకంతకు గట్టిగా చప్పలు కొట్టు సరే. అంతకంతకు పైకి లేపాడు. ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా దీవించబడతారు. ఆమేనండి గట్టిగా. మీరందరూ కూడా దావీదు కుటుంబంలాగా ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన దైవజనులు, అభిషేకులు రెవరెండ్ వరకుమారయ్య గారికి ప్రత్యేక వందనాలు. చేరువచ్చి మీ అందరికి వందనాలు. అందరూ ఒకసారి లేచి నిలబడితే చిన్న ప్రార్థన చేస్తాను. మహాకనికరం కలిగిన ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సకలాశీర్వాదాలకు కారణమవుతున్న తండ్రి, నీ ఘననామాన్ని బట్టి వేవేల మంది వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాను. అద్భుతకరుడు, ఆశ్చర్యకరం చేసే దేవుడు, ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రం. మాతో మాట్లాడినందుకు స్తోత్రం. దావీదు కుటుంబం వలె మా కుటుంబాన్ని కూడా దీవించాలని మీరు చూస్తున్నారు కనుకనే ఈ మాటలు మా దాకా రాగలిగాయి ప్రభువా. అందరూ 2 చేతులు పైకెత్తి నా కుటుంబాన్ని ఆశీర్వదించున్నాయన, నా కుటుంబాన్ని సమృద్ధితో నింపున్నాయన, నా కుటుంబాన్ని దినదినము వర్ధల చేయనాయన,
దావీదు కుటుంబం వలె నా కుటుంబాన్ని దినదినము అభివృద్ధి చేయనైనా. అయినా ఎవరిలో విధేయత ఉంటుందో, ఎవరిలో కృతజ్ఞత ఉంటుందో వారికి దేవా మీరు తోడుగా ఉంటారు తండ్రి, మీకు స్తోత్రం. అందుకే అక్కడ ప్రభువా సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా దావీదునకు తోడే ఉండెను కనుక అతడు వర్ధిల్లెను అనే మాట రాసి పెట్టారు తండ్రి. మీరు తోడుగా ఉండాలి అంటే మాలో విధేయత రావాలి, మాలో కృతజ్ఞత రావాలి. విధేయత కలిగిన మనసు ప్రతి బిడ్డకు దయచేయండి ఆయన. స్త్రీలుగా లోబడే మనసు దయచేయండి ఆయన. భర్తకి లోబడే మనసు ఇవ్వండి ఆయన. భర్తలు ఎంత కష్టపడుతున్నారు తండ్రి, భర్త ఎంత బాధ తన గుండెలో దాచుకుంటున్నాడు దేవా. బిడ్డల కొరకు, భార్య కొరకు, కుటుంబం కొరకు ఎంత నలిగిపోతున్నాడు దేవా. అలాంటి వ్యక్తి కోసం ఆయన కొన్నిసార్లు లోబడితే తప్పేంటి ప్రభువా? లోబడే మనసు మా సహోదరులకు దయచేయండి ఆయన. అంతేకాదు ప్రభువా, భర్త కూడా భార్యను ప్రేమించే మనస్తత్వం దయచేయండి ఆయన. తన శరీరాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో భార్యను ప్రేమించే మనసు దయచేయి, పిల్లల్ని ప్రేమించే మనసు దయచేయి, కుటుంబాన్ని ప్రేమించే మనసు దయచేయి నాయనా. తన శరీరం కోసం ఎంత కష్టపడతాడో, దాన్ని పోషించడానికి ఎంత శ్రమ పడతాడో, అలాగే భార్యని పోషించడానికి, కుటుంబాన్ని పోషించడానికి భర్తకి కష్టపడే మనసు దయచేయి. సోమరిపోతు అనే మనస్తత్వం తీసివేయండి ఆయన. భార్యకు, పిల్లలకి నమ్మకత్వాన్ని పుట్టించే ఆ లక్షణం మాకు దయచేయండి ఆయన. శారమ్మ గారు లోబడటమే కాదు, శారమ్మ గారు లోబడటానికి కారణం అబ్రహాము మీద కొండంత నమ్మకం. నా భర్త దొంగగాడు కాదు, నా భర్త తాగుబోతు కాదు, నా భర్త నన్ను బ్రతికించగలిగిన వాడు, నా భర్త నన్ను పోషించగలిగిన వాడు, ఆయనతో ఉంటే నాకు ఏ లోటు లేదు అని నమ్మింది కనుకనే భర్త అడుగుల్లో అడుగు వేయగలిగింది ప్రభువా. ఈరోజు అలాంటి నమ్మకత్వాన్ని భార్య ద్వారా మేము పొందుకోవాలి, పిల్లల ద్వారా పొందుకోవాలి. మా నాన్న మీద మాకు అసలు నమ్ముకోలేదయ్యా, మా ఆయన మీద మాకు అసలు నమ్ముకోలేదయ్యా, మా కుటుంబాన్ని ఏం చేస్తుందని భయం వేస్తుందని అంటున్నారంటే నీ మీద నమ్మకం పోయింది. మరలా నీ జీవితం భార్యకు నమ్మకత్వాన్ని పుట్టించినట్లుగా, పిల్లలకు నమ్మకత్వాన్ని పుట్టించినట్టుగా, పురుషులుగా నీ ఆధిక్యత నిలబెట్టుకోవడానికి మరలా ఒక ప్రయత్నం చేయాలి. సారా అయితే కరువులో విడిచిపెట్టలేదయ్యా, బాధల్లో విడిచిపెట్టలేదయ్యా. ఉన్న అలాగే ఉంది, లేకపోయినా అలాగే ఉంది. 90 సంవత్సరాల వయసులో కూడా భర్త కోసం కష్టపడింది. భర్తకు ఎదురు చెప్పలేదు. ఈరోజు మాతో మీరు మాట్లాడే మాట, కష్టములో భర్తను వదిలిపెడుతున్నావా? పిల్లలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నావా? ఎవరు ఎట్టబోతే నాకెందుకని కుటుంబాన్ని, పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే స్త్రీగా ఉంటున్నావా? అయితే నీ కుటుంబం అంతకంతకు నిరసనటం తప్ప అభివృద్ధి పొందడం జరగదు. పిల్లలారా, ఇస్సాకు వలె నీవు విధేయత చూపెట్టగలగాలి. నీ తండ్రి ఏ కష్టం వచ్చి నిన్ను లేపుతున్నాడో, ఎందుకని నీ తండ్రి నీకు ఆ బాధ్యత అప్పగిస్తున్నాడు. తండ్రి మనసు అర్థం చేసుకో, తల్లి మనసు అర్థం చేసుకో. ఈ పని చెప్పారని కుమిలిపోమాకు, బాధపడమాకు, సనగమాకు. ఇప్పుడు దాకా నా మీద భారమైన వ్యక్తులు ఈ రోజు భారం వేస్తున్నారు అంటే బాధ్యత మోసే రోజు వచ్చిందని అర్థం. తల్లిదండ్రుల బాధ్యత మోయాలి నువ్వు, అది నీ ధర్మం. లోబడి మనసు నీకు రావాలి. అబ్రహాము లేపితే లేచాడు, కట్టెల బరువు మీద పెట్టి నడవమంటే నడిచాడు. తండ్రి మాటకు లోబడి కాళ్ళు చేతులు కట్టేస్తుంటే నీ కోసం నేను చావటానికి సిద్ధం రాదా అన్నట్టుగా నిలబడిపోయాడు తప్ప తండ్రికి ఒక్క మాట కూడా ఎదురు చెప్పాలా. సనగలేదు, కొనగలేదు.
అలాంటి బిడ్డగా నువ్వు ఉన్నట్టయితే ఇస్సాకును దీవించినట్టుగా, నా కుమారుడా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నా దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కృతజ్ఞత కలిగిన స్వభావం నీలో ఉందా? దేవునికి ఇచ్చే విషయంలో కృతజ్ఞత, మందిరానికి వచ్చే విషయంలో కృతజ్ఞత. దైవజనుడు మా కొరకు ఉండి ఎంత ప్రార్థన చేస్తున్నాడో మోకాలు అరిగిపోయేదాకా కడుపు మార్చుకొని ఉపవాసాలు ఉండి టీపీలు తెచ్చుకొని షుగర్లు తెచ్చుకొని తన జీవితాన్ని మా కొరకు ఆయన ఖర్చు చేస్తున్నాడే, ఆయన కొరకు మేమేం చేస్తున్నామని దైవ సేవకుడి పట్ల ఒక కృతజ్ఞత నీలో ఉన్నదా? సేవ నిలబడాలి అంటే, సేవకుడు నిలబడాలి అంటే నీలో కృతజ్ఞత అవసరం. దేవుడు ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, ఎంత సమృద్ధినిచ్చాడు, ఎంత కాపుదలనిచ్చాడు, ఎంత నిన్ను భద్రపరుస్తున్నాడు. జాబు లేదని బాధపడుతుంటే నీ బిడ్డలకు జాబు ఇచ్చాడే, ఇల్లు లేదని బాధపడుతుంటే ఇల్లు ఇచ్చాడే, పొలం లేదని బాధపడుతుంటే పొలం ఇచ్చాడే, కరువుతో బాధపడుతుంటే కరువు తీసేసి ఆశీర్వాదం ఇచ్చాడే. అంత పొందుకున్న నీవు దేవునికి కృతజ్ఞత చూపించే విషయంలో ఎందుకని వెనకాడుతున్నావు? కరోనా టైంలో ఎంత కాపాడాడు, సజీవులు ఎక్కడ నిలబెట్టాడే. ఏది నీ కృతజ్ఞత? కృతజ్ఞత చూపించే టయానికి తప్పించుకొని పోతున్నావు. నాకెందుకని అనుకుంటున్నావు? ఏడు దెయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఆ స్త్రీ యావదాస్తి తీసుకొచ్చి దేవుడి సేవకు ఖర్చు పెడితే నీ కృతజ్ఞత బుద్ధి ఏది? మరి ఎవరు 300 రోజులు కూలి ఏసైకిస్తే నువ్వు కనీసం నెలలో కొన్ని కూలీలైన దేవుడి కోసం ఇవ్వగలవా? దశభాగం ఇవ్వగలవా? కృతజ్ఞత కానుక ఇవ్వగలవా? సేవకుని పోషించగలవా? సేవకుని అవసరం తెలుసుకోగలవా? మనకు పిల్లలు ఉన్నట్టే సేవకునికి పిల్లలు ఉన్నారు, వారికి ఎన్నో అవసరాలు ఉంటాయి, వారి కుటుంబంలో ఎంతో అవసరం ఉంటుందని ఏ రోజైనా ఆలోచించే కృతజ్ఞత నీకు ఉన్నదా? నువ్వు ఏడుస్తుంటే సేవకుని కోసం ఏం చేయడం? సేవకుడు ఏడుస్తుంటే ఈ రోజు నీకు చులకనగా ఉన్నదా? ఇదే నేను చూపించాల్సిన కృతజ్ఞత. ఒక్కసారి ఆలోచన చేయి. విధేయత కలిగిన వారికి, కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు తోడుగా ఉంటాడు. అప్పుడే మన కుటుంబాలు అంతకంతకు వర్ధిల్లుతాయి. దయగలిగిన మా రక్షణ ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రం. ఈ రాత్రి అల్పు డబ్బాకి దేనికి పనికిరా నన్ను నిలబెట్టుకుని వాడుకున్నందుకు స్తోత్రం. ఈ మాటలు ప్రజల హృదయాన్ని తాకును గాక. వారి హృదయాలలో యేసు నామములో ఈ రోజు నుంచే నీకు లోబడే మనసు వచ్చును గాక. కృతజ్ఞత కలిగిన మనసుగా మారును గాక. దీవించి ఆశీర్వదించి ఇక్కడ సేవ చేస్తున్న సేవకులను, తన భార్యను, పిల్లలను, కుటుంబాన్ని నువ్వెంతగా దీవించయ్యా. మన కుమారయ్య గారు ఎంతో దీనుడు తండ్రి, తగ్గించుకొని పరిచయం చేస్తున్నాడయ్యా. అయ్యా, సేవకుని అవసరం తెచ్చబడాలి తండ్రి, ఇంకా సేవ బలభరితంగా మార్చబడాలయ్యా. నీ దాసుడు ఇంకా పల్లెల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, సిటీల్లో, పెద్ద పెద్ద సభల్లో వాడబడడం కాకని ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మవరాలను అలంకరించండి, కుటుంబం చుట్టూ కంచె వేయండి. సేవకుడు ఏడిస్తే సంఘానికి క్షేమం కాదు దేవా. సేవకుడు కన్నీరు పెట్టకుండా వారిని మంచిగా చూసుకుని వారికి లోబడి మనసు దయచేయి. నీకు లోబడి మనసు దయచేయి. ఈ మందిరం మొత్తం ఎంతమంది స్త్రీలు ఉన్నారు? భర్తలు కలిగిన ప్రతి ఒక్క స్త్రీ యొక్క భర్త యేసు నామములో రక్షించబడి నీ మందిరములో కాలు పెట్టుదురు గాక. ఈ మందిరములో ఏ మాత్రము అణువు కూడా ఖాళీ లేనంత విస్తారమైన జనము వచ్చుదురు గాక అని ప్రార్థన చేస్తున్నాను. దీవించుమని, ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయం ఇచ్చిన గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.
దయచేసి అందరూ కూర్చున్నాం. అమూల్యమైన సత్యాలు వాక్యంలో నుంచి మనందరికీ అతి ప్రాముఖ్యమైన సంగతులను అందించిన దేవుని దాసులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. దేవుడు వారి ఎంపికలో వారిని వాడుకోవాలని, అనేక స్థలాల్లో దేవుని మాట నిరూపింపు చేయాలని స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సరిగ్గా సమయాన్ని గమనిస్తూ ఒక చిన్న పాట పాడతారు. ఈ సమయంలో కాంపిటీషన్ అదే రీతిగా బిస్కెట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. అవసరం వచ్చి అందచేయవలసిందిగా ప్రభు గారు మనం చేస్తారు. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, ఆరాధించెద నిన్నే అద్వితీయుడా, ఆనందించెద నీలో ఎల్లవేళలా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, ఆరాధించెద నిన్నే
స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, సృష్టికర్తవు, సజీవుడు అయ్యా, నీ పాదముల దగ్గర చేరిన నీ ప్రజలమయ్యా, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి మీరు మాకు అందించిన సందేశము కొరకు స్తోత్రాలు నాయన. మా కుటుంబాలు నీలో ఎలా కట్టుకోవాలో అయ్యా, నీ ప్రజలమైన మేము ఎలా బ్రతకాలో ప్రభువా అయ్యా, నీకు స్తోత్రాలు. దైవ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం కొరకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి మాట నాయన అయ్యా నీకు స్తోత్రం, ఎంతో విలువైనది ప్రభువా. మా జీవితాల్లో నాయన వాటిని కూర్చిన ఆలోచన అయ్యా నీకు స్తోత్రాలు నాయన. నిన్ను కూర్చి, నీ ప్రేమను కూర్చి, నీ దయను కూర్చి ప్రభువా, ఈ లోకంలో నాయన మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టే వారిగా మమ్మల్ని బలపరచండి దేవా. నీ సన్నిధిలో ప్రభువా నీకు స్తోత్రాలు. నీ నామ మహిమార్థమై మా కుటుంబాలు, మా బిడ్డలు, మేము, మా యజమానులు అయ్యా, మా ప్రాంతము, మా గ్రామము నీ కొరకు నాయన జీవించినట్లుగా సహాయం చేయి నాయన. ఈ ప్రాంతంలో నీ పని చేస్తున్న దైవజనులు అయ్యా, వారి కుమారుడు గారిని బట్టి, వారి ఇచ్చిన సతీమణిని బట్టి స్తోత్రాలు అయ్యా, వారి పిల్లల బట్టి కూడా స్తోత్రాలు నాయన. ఈ పనిలో నాయన సంఘం అంతా సహకరిస్తూ ఉండగా దేవా, ఇంకా నాయన నీ నామ మహిమార్థమై నీ రాజ్య వ్యాప్తి కొరకు మేమందరం జీవించటకు సహాయం చేయండి అయ్యా. ఈ రాత్రి మీరు అందించిన సందేశం కొరకు స్తోత్రాలయ్యా. అయ్యా, బిడ్డలు ఎందరో ఉత్సాహముగా కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొని ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు దీవించబడినట్లుగా సహాయం చేయండి. ఎవరు ఏ కష్టంలో, ఏ ఇబ్బందిలో వచ్చారో నాయన, ఏ నష్టముతో వచ్చారో తండ్రి అయ్యా, వారి జీవితాలలో నాయన అయ్యా నీకు స్తోత్రాలు. నీ కార్యాలు జరిగించాలని అయ్యా నీకు స్తోత్రాలు. నీ పాదాలు పట్టుకొని అడుగుతా ఉన్నామయ్యా. ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడిపించండి అయ్యా. అప్పుల సమస్యల నుంచి విడిపించండి. ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించండి అయ్యా నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబంలో జయ జీవితం మీరే కలగజేయమని ప్రభువా ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. నీ సన్నిధిలో నిన్ను సేవిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరునే జ్ఞాపకం చేసుకోమని అయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. వారి కుమార్ గారి కుటుంబాన్ని కూడా దీవించమని, ఈ స్థలంలో ఇంతవరకు మీరు మమ్మల్ని వాడుకొని నిలబెట్టినందుకు నీకే కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న తండ్రి, పరిశుద్ధ ప్రభువా, ఈ యొక్క 2025 సంవత్సరంలో 7 కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కూడికలు జరిగించుకోవడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు. మీ దాసులను బహుబలుగా ప్రతి మాసంలో మీరు వాడుకుంటూ వచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మన దాసులు బానుబాస్ గారిని మీరు ఆత్మచేత అభిషేకించి అందరి కొరకు అత్యవసరమైన సంగతులను, అమూల్యమైన సత్యములను మీరు మాకు వినిపింపు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు. విధేయతలో ఉన్న ఆశీర్వాదాన్ని ప్రభావ మేము అందరం కూడా గ్రహించి విధేయులముగా నీ మాటలకు విధేయతను చూపేవారుగా, ప్రత్యేకంగా కుటుంబాలలో ప్రతి స్త్రీ తన యజమానికి విధేయురాలుగా జీవించినట్లుగా మీరే కార్యం జరిగించండి. ప్రతి పురుషుడు కుటుంబాన్ని ప్రేమించి నమ్మకాన్ని కలిగించి జీవించలాగా మీరే కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మేమందరం కృతజ్ఞత కలిగి జీవించేవారుగా మేమున్నట్టు సహాయం చేయండి ప్రభువా. ఎన్నో కార్యాలు మా అడుగులు చేస్తూ వచ్చారు. ఇంకనూ ఎన్నో కార్యాలు మా కొరకు చేయడానికి మీరు సిద్ధపరిచి ఉంచారు. ప్రత్యేకంగా దాసులని ఇంకను బలుపుగా వాడుకోండి. అనేక ఆత్మలను ఆయా దాసుల ద్వారా మీరు నీ యొక్కకు చేర్చమని ప్రార్థన చేస్తున్నాం. వారి సంఘ సరిహద్దులను విశాలపరచండి. నూతన ఆత్మలను సంఘంలోకి చేర్చమని ప్రార్థన చేస్తున్నాం. వారి యొక్క బిడ్డలను, వారి యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ రాత్రి నీ వాక్యము శబ్దం ద్వారా విన్న వారితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. నీ మందిర ఆవరణలోకి వచ్చి ఆశతో, ఆసక్తితో నీ మాటలు విన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా విని విడిచిపెట్టక మా హృదయంలో వాటిని భద్రం చేసుకుని
ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలకు వాటిని అనుభవింపజేసుకొని బహు జాగ్రత్తగా జీవించే కాలం స్వల్పం కనుక మేము జీవించే కాలమంతయు నీకు మహిమను తెచ్చేవారుగా, నీ నామమును గొప్ప చేసేవారుగా మేము ఉండటం సహాయం చేయమని ఈ రాత్రికాలం ఈ ప్రార్థనలో పాల్గొని పొందిన ప్రతి బిడ్డను నీ ఆశీర్వాదంతో నింపి పరిగ్రహాలు పంపమని, మహిమ ఘనత ప్రభావం మీరే పొందుతామని, రాలేక ఆటంకపరచబడిన వారికి నిశ్చితమైతే మరొక పర్యాయం రావడానికి మీరే అవకాశాన్ని కలుగు చేయమని, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామమును హెచ్చిస్తూ నీ నామం పేట అర్పించిన అర్పణకు కూడా తగిన ఆశీర్వాదాన్ని మీరే పంపమని, మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం దేవుడు ఆశిస్తాడు. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలిగి పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యుడి సహవాస సమాధానం సన్నిధి నిత్యము ఆయన రాకడ పర్యాంతం ప్రతి కుటుంబానికి ప్రభు తోడే ఉండి, దావీదు కుటుంబం వలె ప్రతి కుటుంబం నూరంతలుగా దీవించబడి సమృద్ధిగా వర్ధిల్లుగాక. అందరికి వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్య గారికి మరొకసారి గారు అమ్మగారికి